నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న బొజ్జల బృందమ్మ టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో పోలీసుల కవాతు ఎన్నికల విధులు పకడ్బందీ నిర్వహించాలని డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశం శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల శిక్షణ కార్యక్రమం పాల్గొన్న ఎంఈఓలు భువనేశ్వరి బాలయ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బొజ్జల కుటుంబీకులతో నందమూరి తారక రామారావుకి ఉన్న అనుబంధాలను స్మరించుకున్నారు. నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చే విధంగా తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రజా పరిపాలన చేశారని, ఇక ఈ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధించి మరోమారు అధికారంలోకి రానున్నామని తెలియజేశారు. కదలద్దండి ఉన్నాడు కేక్ కొంచెం అమ్మా చూస్తావు నమస్కారం. ఈ రోజు ఎన్టీ రామారావు గారి జయంతి 101వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. మనం గెలవబోతున్నాము. అది ప్రతి ఒక్కరే ఆనందంగా ఉంది. ఆయన కూడా పైనుండి ఆశీర్వదిస్తాడు. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఉంది, రేపు పొద్దున ఇంకొక 100 సంవత్సరాలు ఉండబోతుందంటే రామారావు గారి వల్లే. ఆయన స్థాపించిన పార్టీ అది ఒక పెద్ద వృక్షం అయిపోయి దాని కింద ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలందరూ పైకి వస్తున్నారు. వాళ్ళ అభిమానమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడ్డము. అంటే రామారావు గారి మీద ఎంత అభిమానం. అది రాముడు, కృష్ణుడు అంటే ఎట్లుంటారో ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. కానీ రామారావు గారి ఆయన అట్లా చూసి ఆయన్నే ఊహించుకుంటాం మేమందరం కూడా. ఇప్పటికీ కూడా రాముడు, కృష్ణుడు అంటే అంత మా హృదయాల్లో నిలిచిపోయాడు. ఈ రోజు మళ్ళీ పార్టీ వస్తుందంటే ఆయన దయ, ఆయన పెట్టిన భిక్ష ఇది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఆయన ఆశీర్వాదంతో మేమందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతోనే ఉంటున్నారు. ఆయన వల్లే మేమందరం ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆయన కుటుంబం మాకు, మా కార్యకర్తలకి, మాకందరికి, మా కుటుంబానికి, ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబాలకు కూడా దారి చూపిస్తున్నారు. అది ఎంతో ముందుకు తీసుకుపోతారు బాబు గారు కూడా. ఆయన లేదే మేము లేము. చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరూ ఆయన రుణం తీర్చుకుంటాము. సక్రమంగా పనిచేసి రామారావు గారు పెట్టిన ఆశయాలే ఇక్కడ ఉన్నాయి. డ్వాక్రా మహిళలైనా ఏమైనా కూడా ఆయనది, ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించిండొచ్చు. కానీ మొదలుపెట్టింది ఆయనే. 2 రూపాయలు బియ్యం ఇచ్చిందే ఆయనే. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిందే ఆయనే. రామారావు లేనిదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏది కూడా
జరగలేదు. అంత ముందు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కానీ చీఫ్ మినిస్టర్లు ఎవరు సరిగా చేయలేదు. రామారావు గారు వచ్చాక 83 నుండే అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్. ఇది ఇట్లే కొనసాగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆయన ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని నెహ్రూ వీధి, సినిమా వీధి, కొత్తపేట, బహదూర్పేట, సాలిపేట, ముత్తరాశిపాలెం ప్రాంతాలలో పోలీసులు కవాతు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక పోలీస్ దళాలు పాల్గొన్నాయి. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా నిర్వహించామని, అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్ తదుపరి విజయోత్సవ ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం చేయకూడదని హెచ్చరించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసు కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి ఉద్వేగ భావాలకు లోను కాకుండా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడా సమన్వయం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు శిక్షణ కార్యక్రమంను నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు శిక్షణ కార్యక్రమంను నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 143 పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు విచ్చేశారని, వారికి మెనూ ప్రకారం వంటలు ఏం చేయాలి మరియు పరిశుభ్రత, గ్యాస్ లీకేజీ వలన జరుగు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం కల్పించాలని, భోజనశాల పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులకు తెలియజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వంట గ్యాస్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానిపై ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా డెమోను చేసి చూపించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భువనేశ్వరి, బాలయ్య, ఎండిఎం జిల్లా కోఆర్డినేటర్ జయరాం నాయుడు, ఉపాధ్యాయులు హేమ్ కుమార్, రమేష్, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది లలిత, మాధవయ్య, ప్రశాంత్, సిఆర్ఎంటీలు మునిమోహన్, ప్రదీప్ కుమార్, ధనశంకరయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శనివారంకి వచ్చేయండి. అదేం సార్ శిక్షణా తరగతులని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మన శ్రీకాళహస్తి మండలంలో ఈరోజు మొత్తం 143 పాఠశాలల నుంచి ఈ మధ్యాహ్న భోజనం చేసేటువంటి కార్మికులు అందరూ కూడా హాజరవటం జరిగింది. వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి ఆహారం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అందరూ విద్యార్థులు దాన్ని ఉపయోగించుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులకి ఒకరోజు ఓరియంటేషన్ అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా నాణ్యమైనటువంటి భోజనం పిల్లలకు అందించాలి, ఎలాగ పరిశుభ్రంగా వండి పెట్టాలి, ఈ విషయాల మీద వాళ్ళకి ఒకరోజు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడు మధ్యాహ్నం వరకు అంటే పీపీటీ అంటే వాళ్ళకి థియరీగా తెలియజేశారు. ఇక మధ్యాహ్నం పూట ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ వేస్తే ఏ విధంగా టేస్ట్ అనేది వస్తుంది, ఎలా చేస్తే పిల్లలు శుభ్రంగా రుచిగా శుచిగా చేస్తే తింటారనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టేట్ లెవెల్లో జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ డిస్టిక్ లెవెల్లో ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఇప్పుడు కాళహస్తి మండలంలో ఏర్పాటు చేయడం ఉంది. ఇక్కడ 143 స్కూల్లో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి
ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క కార్మికురాలను రమ్మడం జరిగింది. వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా తెలియజేసి ప్రతి స్కూల్లో కూడా శుచిగా, శుభ్రంగా, రుచిగా ఎలా చేయాలనేది ఈ ట్రైనింగ్ ద్వారా రేపు రివోపన్ రోజు నుంచి కూడా మెనూ ప్రకారం, ముఖ్యంగా మెనూ ప్రకారము తయారు చేసి పిల్లలకు వడ్డించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన హరిహర తీర్థంలో అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణం పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన హరిహర తీర్థంలో పురాతన శివాలయంలో నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ పనస కోణంలో వెలిసిన హరిహర తీర్థంలో శివాలయము శిథిలావస్థకు చేరుకుంటే వెంటనే ఆ శివాలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణ పనులు చేపట్టామన్నారు. పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంభాభిషేకం నిర్వహించాలని అధికారులకు తెలిపారు. గత పాలక మండలి సమావేశంలో 45 లక్షలతో స్వామి అమ్మవార్ల నూతన నిర్మాణంకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా హరహర తీర్థంలో శివాలయంకి కావలసిన నూతన శివలింగం మరియు నందీశ్వరుడు విగ్రహంను వెంటనే తెప్పించి జలావాసం దానావాసంలో పెట్టవలసిందిగా సూచించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులు స్లాబ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. హరహర తీర్థంలో స్వామి అమ్మవార్ల నూతన ఆలయాలు త్వరలోనే మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని ధర్మకర్త మండలి యొక్క ఆశయమని తెలియజేశారు. గిరి ప్రదక్షిణలో దట్టమైన పచ్చదన ప్రాంతంలో హరహర తీర్థం ఉన్నది. ఈ హరహర తీర్థం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ హరహర తీర్థంకి వెళ్ళడానికి కనీసం రోడ్డు వసతి కూడా లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు హరహర తీర్థానికి వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి వచ్చే శివరాత్రికి వచ్చే భక్తులందరూ కూడా హరహర తీర్థంకి స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, పసుపులేటి కామేశ్వరరావు, కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి మరియు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డి ఏకపక్షంగా రాజ్యాంగ వ్యవస్థలను హరించే విధంగా వ్యవహరించడం చాలా దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి శ్రీకాళహస్తిలో విమర్శించారు. జవహర్ రెడ్డి పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న జవహర్ రెడ్డి ఏకపక్షంగా రాజ్యాంగ వ్యవస్థలను హరించే విధంగా వ్యవహరించడం చాలా దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి శ్రీకాళహస్తిలో విమర్శించారు. జవహర్ రెడ్డి పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన వ్యక్తిగా, సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముఖ్యమంత్రిని సంతృప్తి పరిచే విధంగా పనితీరు ఉంది తప్ప రాష్ట్రాన్ని నిష్పక్షపాతంగా పరిపాలన జరిగే విధంగా లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఏకపక్షంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అన్ని ప్రతిపక్ష పార్టీల యొక్క అభిప్రాయం ప్రకారం కాదన్నారు. నిబంధనలు ప్రక్కన పెట్టి వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపైన, పోలింగ్ ఏజెంట్లపైన, చివరికి టీడీపీకి ఓటు వేసిన ప్రజలపై కూడా దాడులు చేస్తూ హింసించడం జరుగుతుందన్నారు. పరిపాలనలోని విధాన నిర్ణయాలలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతున్నది. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉన్న సమయంలోనే కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు తమకు అనుకూలమైన వారని వైసీపీ పార్టీ కావలసిన వారిని రికమెండ్ చేసి ప్యానెల్ లిస్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపడం వారి దుర్నీతికి, వారి వైసీపీ అనుకూలం అన్నదానికి నిదర్శనం కాదా అని సూటిగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. గత 2 రోజులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై అసైన్ భూములు వ్యవహారంలో సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఆయన దానిపై స్పందించి ఖండించడం పత్రికలలో చూశామన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని వీటిపై సిబిఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో గానీ విచారణ జరిపించాలని, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని తెలుగుదేశం పార్టీ తరపున, ప్రజల తరపున డిమాండ్ చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినోత్సవ వేడుకలు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగు తమ్ముళ్లు జరుపుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి అభ్యర్థి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు సంబరాన్ని అంబరాన్నంటాయి. ముందుగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు మహానాడు జరపలేదు కానీ శ్రేణులకు ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, క్రిస్టియన్ రూరల్ మండల అధ్యక్షులు సల్మాన్ రాజు, పాండు, భాస్కర్, మునిరత్నం రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రం సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడి రైతులందరూ బాగుండాలని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారని, వర్షాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టనని గోరంట్ల మాధవ్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీని పెట్టి పార్టీలో చేరి అభివృద్ధి చెందాలని చూస్తున్నాడని, అతను ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో రూపాయికి రూపాయిన్నర పైకి పందాలు కాస్తున్నారని, 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ వస్తాయని, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని మాధవ్ తెలిపారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలే సమన్యాయం చేస్తాయని, అసెంబ్లీలో 155 స్థానాల పైన వస్తాయని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో లవ్మీ సినిమా హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ ఆశీష్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సినిమా బృందం మాట్లాడుతూ శనివారం రోజు లవ్మీ సినిమా ప్రారంభమైందని, ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సితారా, సెల్ఫిష్ చిత్రాలు చేయబోతున్నానని హీరో ఆశీష్ రెడ్డి తెలిపారు. హీరోయిన్ హర్షితారెడ్డి మాట్లాడుతూ కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, మా సినిమాను ఆదరించాలని, సినిమా ప్రారంభం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు తిరుమలకు వచ్చామని తెలిపారు. తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. మరొక్కసారి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడం కోసమే ఈవీఎంలు పగలగొట్టారని, టీడీపీ అధికారంలోకి రావడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వీరభద్రస్వామి విమర్శించారు. ఎన్టీ రామారావు 101 జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులు రామారావు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానాయకుడు అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం గర్వకారణంగా ఉందన్నారు. మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 4వ తేదీన రానున్న ఫలితాల్లో కూడా మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందని, ఎన్టీఆర్ను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో మరింతగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ఎంపీ అభ్యర్థి తనయుడు రాధే, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళి అర్పించారు.
రేణిగుంట మండలం పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా కార్డన్ సర్చ్, నాకాబందీ, ఫ్లాగ్ మార్చ్ వంటి తనిఖీలను సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ తేదీన ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట తిరుపతి మార్గంలోని ఓల్డ్ ఈనాడు కార్యాలయం ఎదురుగా సోమవారం రేణిగుంట అర్బన్ సిఐ మల్లికార్జున ఆధ్వర్యంలోని స్పెషల్ ఫోర్స్ సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. అటువైపు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాహనానికి సంబంధించిన రికార్డ్స్ పరిశీలించారు. రికార్డ్స్ లేని వాహనాలపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఒక్కొక్క రీతిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు నాకాబందీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర అవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజున చేపట్టవలసిన చర్యలు, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై భారత ఎన్నికల కమిషనర్ పలు కీలక ఆదేశాలు అందించారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నిర్వాచన్ సథన్ న్యూఢిల్లీ నుంచి భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. 5 దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు, ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాకప్, ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందించేందుకు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తయినట్టుగా ఆయా ఈవీఎంలపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు మూవ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర అవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వేదికగా రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు. ఈ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ 2వ రోజున ఈ రోజు కూడా తనిఖీ చేశారు. అనంతరం కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకోవడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. స్థానిక కలెక్టరేట్ నందు మోడల్ కౌంటింగ్ కేంద్రంను ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తాజాగా ఈ కేంద్రాన్ని 2వ రోజైన ఈ రోజు కూడా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలకు
ఓట్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు ఆర్ఓలు, ఏఆర్ఓలకు సియు, ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలోని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు ఓట్ల లెక్కింపుపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించిన 7 నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు చూసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టేబుల్స్, కుర్చీల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్ఓలు ముందస్తుగా సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఈవీఎం నోడల్ అధికారి కోదండరామరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, పాల్గొన్న బొజ్జల బృందమ్మ, టీడీపీ నేతలు. శ్రీకాళహస్తిలో పోలీసుల కవాతు, ఎన్నికల విధులు పకడ్బందీ నిర్వహించాలని డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశం. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, కార్మికుల శిక్షణ కార్యక్రమం, పాల్గొన్న ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.